మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందే కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్త రామోజీ మరణించినంత మాత్రం బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు. చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదు అందలేదన్నది వాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందే. డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమని చెబుతూ వచ్చాం. సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామన్నాం, అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావు డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమేది. సెక్షన్ 58B(5)(a) ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మార్గదర్శి ఫైనాన్సెస్ దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిట్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మార్గదర్శి రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియల్స్ హిందూ అవిభాజ్య కుటుంబకర్త చెరుకూరు రామోజీరావు మరణించినటువంటి నేపథ్యంలో తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కొనసాగించడం నిష్ప్రయోజనం అంటూ మార్గదర్శి ఫైనాన్షియల్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ద్వందంగా తోసిపుంచింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్ రూపాయలు వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45Sకి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేగాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58B(5)(a) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియల్స్పై ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద HUFని ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. HUF అనేది చట్టం సృష్టించిన ఓ జీవి అని పేర్కొంది. HUF కర్త అనేది దాని సభ్యుల నుంచి భిన్నమైన చట్టపర ప్రత్యేక సంస్థను తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియల్స్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందని కరాఖండిగా చెప్పింది. కర్త రామోజీరావు మరణించేంత మాత్రం మార్గదర్శి ఫైనాన్షియల్స్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫైనాన్షియల్స్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్టు తెలిపింది. అవన్నీ తప్పుడు అసత్య ఆరోపణలని స్పష్టం చేసింది. మార్గదర్శి HUF ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45S పరిధిలోకి వస్తుందని మొదటి నుంచి తాము చెబుతూ వస్తున్నామని, చట్ట ఉల్లంఘన గుర్తించి సెక్షన్ 45S వర్తిస్తుందన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నామని తెలిపింది. డిపాజిట్ల స్వీకరణకు అనుమతిస్తూ తాము సర్టిఫికేట్ జారీ చేసామని మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించిన నిష్ప్రయోజనం వంటి మార్గదర్శి ఫైనాన్స్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ని కొట్టేయాలని హైకోర్టుని ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదు కొట్టేయాలని కోర్టు మార్గదర్శి ఫైనాన్సెస్ దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సైతం కొట్టేయాలని హైకోర్టు కోరింది. మేరకు ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రామోజీ